చెత్తరహిత రాష్ట్రంగా చేసేందుకు రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఐరాల మండలం కాణిపాకం పంచాయతీలను భాగస్వాములు చేయాలని ఐరాల మండలం ఇన్ఛార్జ్ ఈఓపీఆర్డీ కాణిపాకం పంచాయతీ కార్యదర్శి జిల్లా అధికారి హరిప్రసాద్ రెడ్డిలు పిలుపునిచ్చారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా గత 4 రోజులుగా కాణిపాకం పంచాయతీలు నిర్వహిస్తున్న సిఆర్పీల శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా జిల్లా అధికారులు హరిప్రసాద్ రెడ్డి, కార్యదర్శి ఢిల్లీ బాబులు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే చెత్త వేరు చేసి తడి చెత్త, పొడి చెత్తపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు టీఆర్పీలు కృషి చేయాలి అన్నారు. రానున్న కాలంలో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఎక్కువ మంది 25 వరకు ఉన్నారు. ఆ విధంగా అందరూ సిఆర్పీలకి రప్పించి వారికి ఇంటింటి వద్ద హ్యాండ్సమ్ ట్రైనింగ్ చేపిస్తూ పొడి చెత్త, తడి చెత్త వల్ల జరిగే ఏమేమి వేస్ట్ పదార్థాలను ఏ విధంగా ఉపయోగించాలి, దాని రీసైక్లింగ్ ఎలా చేయాలి అనే విషయం మీద హ్యాండ్సమ్ ట్రైనింగ్ ఇస్తున్నాము. ఖచ్చితంగా ద్వారా వారు వెళ్ళి ఇక్కడ నెక్స్ట్ వారి యొక్క గ్రామాల్లో ఆ వెయ్యిళ్ళకు కూడా వాళ్ళు ఈ కాన్సెప్ట్ని అందరికీ అవగాహన చేయించి ఇంటింటి వద్ద ప్రతి ఒక్కరికి తెలియజేసి ఈ యొక్క కాన్సెప్ట్లో భాగస్వామి కావాలని ఈరోజు మధ్యలో ప్రతిజ్ఞ కూడా చేయించున్నాము. ఆ విధంగా మేము ఈ కాన్సెప్ట్ని గౌరవ మన డిప్యూటీ సీఎం గారి ఉద్దేశం మేరకు, వారి ఇచ్చిన సూచనల మేరకు మేము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నాము.